సూపర్ హిట్ అందుకోబోతున్న సుధీర్ బాబు గారు, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎస్, అయితే ఇప్పుడే విశ్వక్సేన్ గారు వచ్చారు. మేము ఒకటి ప్లాన్ చేసాం మీ గురించి. బేసిక్గా కొంతమందితో ఆల్రెడీ ఆడిచ్చాం అనమాట. మా వాళ్ళందరికీ పరిచయమే ఇప్పటికే ఈ గేమ్. సో మీకు మాత్రం కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను నేను. గెస్ ద సెలబ్రిటీ. వారు గన్ ఇందులో తెలుసు కదా, సుధీర్ బాబు గారు గన్ తయారు చేస్తూ ఉంటారనమాట. దాన్ని తర్వాత చాలా బాగా వాడారు. అసలు ఎందుకు వాడాల్సి వచ్చింది అనేది June 14th చూడబోతున్నాం మనం. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఇమేజ్లో ఉన్న గన్ను వాడింది ఎవరు, అది పట్టుకున్నది ఎవరు అనేది మీరు గెస్ చేయాలి. డెఫినెట్గా వాళ్ళు సెలబ్రిటీ ఉంటారు. ఒక్కసారన్నా మీరు క్లూ ఇవ్వకుండా ఉండండి అయ్యా, చూద్దాం ఏం చెప్తారో. సెకండ్ ఆడియన్స్ పోల్కి వెళ్దాం. ఓకే, ఏదమ్మా ఒక ఫోటో వేయండి. చూసారా? మరీ ఘోరం అది. ఆ గన్ను పెట్టిరు నాకు. ఆ గన్ను పెట్టి అది AK-47 కాదు, AK-40 కాడ అయిపోయింది అది. మా వాళ్ళు బ్లర్ చేయడం వల్ల పోయిందో లేకపోతే గన్ సైజ్ ఎంత ఉందో నాకు తెలియదు కానీ, బట్ యా, ఎవరంట కట్అవుట్ అయితే మహేష్ బాబు గారిది అనిపిస్తుంది. ఎస్, కట్అవుట్ చూస్తే మహేష్ బాబు గారు లాగే ఉంది అన్న విశ్వక్సేన్ గారు. ఇంతకీ అక్కడ మహేష్ బాబు గారే ఉన్నారా, సుధీర్ బాబు గారు ఉన్నారా, ఇంకెవరు ఉన్నారు చూద్దాం మనం. ఏది రివీల్ చేయండి. మీరు చాలా కరెక్ట్ గెస్, జస్ట్ ఫాదర్ అంతే. కరెక్ట్. ఒక ఇంటి ఆన్సర్ చెప్పినా నేను. సో ఇంట్లో ఆన్సరే కాబట్టి మనం ఇచ్చేసుకోవచ్చు, పంచుకుంటాం. పైగా కృష్ణ గారు మహేష్ బాబు గారు లాగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి మీరు అలా. కాకపోతే మీకు ఆ గన్ను చూస్తే కొంచెం టైం వెనకాల అని అర్థం కాలేదా మీకు అక్కడ? అర్థమైంది, వెనక నుండి కన్ఫ్యూజ్ చేసి రీళ్ళు. ఓకే, ఒక పని చేద్దాం. ఇది దగ్గరగా వచ్చింది కాబట్టి ఇంకొకటి ప్లే చేద్దాం. ఓకే, వన్స్ మోర్ ఇదే వేయాలా? ఆల్రెడీ ఈసారి కరెక్ట్ చెప్తావా? పోకిరి. ఎవరు? పోకిరి అదైతే మహేష్ బాబు గారు. ఎవరు అంత గట్టిగా అరిచి కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజన్ లో వేరే పేరు చెప్పేయగలుగుతారు. ఒకసారి చూద్దాం. వాళ్ళు చెప్పకపోతే చెప్పేసిన ఈసారి. కరెక్ట్. పండుగ. ఎస్, ఆ సినిమాని మర్చిపోలేం, ఆ రోల్ని మర్చిపోలేం. ఇంకొకటి వేస్తున్నామా మనం? ముచ్చటగా మూడోసారి అంతే. దీంతో మనం అంటే 2 విన్ అయ్యారనుకోండి. యా, ఫస్ట్ది కూడా ఇచ్చేస్తాం మేము. అయ్యా, ఈజీ. వెరీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు వాళ్ళు, కానీ వేరే వాళ్ళు. చెప్పండి. అంటే 21కి 21. నాగార్జున గారు. ఓకే, నేనైతే అరే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరు కలిసి నాతో ఆడుకుంటున్నట్టుంది ఇది. నాకెందుకు పవర్ స్టార్ గారు అనిపించారే, బట్ చూద్దాం ఎవరో. ఏది? నేనే కన్ఫ్యూజ్ చేసేదాన్ని. ఆడియన్స్ పోలే విన్ అయిందనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకో గేమ్ కూడా మీకోసం ప్లాన్ చేసాం, కానీ మేము దాని తర్వాత మిమ్మల్ని మరీ అంత కష్టపడి తలుచుకోలేదు. కొంచెం బ్రేక్ ఇస్తున్నాం విశ్వక్సేన్ గారు. బట్ ఎస్, మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్ శశి గారిని